హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వము కొత్త జిల్లాల రూపకల్పనకు శ్రీకారం అయితే చుడుతుందనమాట. సో, దాదాపుగా మనకు 32 జిల్లాల వరకైతే విభజన చేసేందుకు ఛాన్స్ అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. సో, ప్రెజెంట్ వచ్చేసి 26 జిల్లాలైతే ఉన్నాయి. ఈ 26 జిల్లాలను మనకు 32 జిల్లాలుగా రూపకల్పన చేసేందుకైతే కసరత్తులు చేస్తూ ఉన్నారనమాట. నేను మీకు ఈ వీడియోలో ఈ రాబోయేటువంటి కొత్త జిల్లాలనేటువంటివేమిటి, అందులో ఉండేటువంటి నియోజకవర్గాలేమిటి, ఈ విధంగా పేర్ల గురించైతే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరందరూ కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ వీడియోకు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. అదే విధంగా ఈ జిల్లాల విభజనపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్‌లో పెట్టయితే తెలియచేయండి. మరొకసారి ఈ కొత్త జిల్లాల విభజన అయితే రాబోతుందని వచ్చింది కదా మనకు ప్రభుత్వం నుంచి అప్డేటు. సో, ఈ యొక్క అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసైతే తెలియచేయండి. సో, మీరు కామెంట్ పెట్టే పక్కనే ఈ హైప్ అనే బటన్ కూడా ఉంటుంది. హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా, మరొకసారి ఈ యొక్క జిల్లాల విభజన అనేటువంటిది చేసేందుకు ప్రభుత్వము కసరత్తయితే చేస్తూ ఉందన్నమాట. సో, ఇదివరకు మనకు ఇప్పటివరకు వచ్చేసి 26 జిల్లాలనేటువంటివైతే ఉన్నాయి. ఓకేనా. సో, గతంలో మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక సో, వీటన్నిటిని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. సో, చేంజ్ చేశాక ప్రెజెంట్ వచ్చేసి 26 జిల్లాలైతే ఉన్నాయి. సో, ఈ 26 జిల్లాలను మనకు ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేసి 32 జిల్లాలకైతే విభజన చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే కసరత్తయితే చేస్తూ ఉందన్నమాట. దీనికంటూ సెపరేట్‌గా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అసలు ఈ రాబోతున్నటువంటి జిల్లాలనేటువంటివి ఏమిటి? అందులో ఏ నియోజకవర్గాలనేటువంటివైతే ఉండబోతున్నాయి? ఆ వివరాల గురించి అయితే తెలుసుకుందాం. మీరందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా ఇక్కడ టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మొట్టమొదటిగా వచ్చేసి మనకు పలాసలో చూసుకున్నట్లయితే ఓకేనా. ఇందులో ఏమేమి నియోజకవర్గాలనేటువంటివైతే ఉండబోతున్నాయి. మీరిక్కడ క్లియర్‌గా అయితే గమనించొచ్చనమాట ఇక్కడ. ఓకేనా. ఒక్క సెకండ్. సో, ఈ యొక్క పలాసలో వచ్చేసి ఇచ్చాపురము, అదేవిధంగా పలాస, టెక్కలి, పాతపట్నము ఈ నియోజకవర్గాలైతే ఉండబోతున్నట్లు సమాచారం అండి. సో, దీని తర్వాత వచ్చేసి శ్రీకాకుళంలో వచ్చి శ్రీకాకుళము, ఆముదాల వలస ఓకేనా. సో, నాసన్నపేట, ఏచెర్ల, రాజాం సో, ఈ యొక్క నియోజకవర్గాలైతే ఉండొచ్చనమాట. పార్వతీపురంలో వచ్చేసి పార్వతీపురము, కురుపాం, సాలూరు, పాలకొండ నెక్స్ట్ వచ్చేసి విజయనగరంలో చూస్తే సో, విజయనగరము, చీపురపల్లి, గణపతి నగరం, నేరమల్లి సో, దాని తర్వాత బొబ్బిలి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయన్నమాట. విశాఖపట్నంలో చూసినట్లయితే భీమిలి, విశాఖ, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక ఈ యొక్క నియోజకవర్గాలైతే ఉండబోతున్నాయి. సో, అరకు వచ్చేసి అరకు, పాడేరు ఓకేనా, మాడుగుల ఇయైతే ఉంటున్నాయన్నమాట. సో, అనకాపల్లిలో వచ్చేసి అనకాపల్లి, చోడవరము, యలమంచి, పాయకరావుపేట, తుని. దాని తర్వాత కాకినాడలో చూసినట్లయితే ప్రత్తిపాడు, పిఠాపురము, జగ్గంపేట, పెద్దాపురము, కాకిరామచంద్రపురము. సో, దాని తర్వాత వచ్చేసి కాకినాడ సిటీ, కాకినాడ రూరలు ఓకేనా. సో, దాని తర్వాత ఇక్కడ అమలాపురంలో మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురము, భీమవరము, ఉండి, తాడేపల్లిగూడెము ఇవైతే ఉన్నాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఏలూరులో వచ్చి గోపాలపురము, పోలవరము, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు. మచిలీపట్నంలో చూసినట్లయితే కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నము, అవనిగడ్డ, పామర్రు. దాని తర్వాత విజయవాడలో గనుక చూసినట్లయితే తిరువూరు, నూజివీడు, గన్నవరము, పెనమలూరు, విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రలు, మైలవరము. అమరావతిలో దాని తర్వాత పెదకూరపాడు, తాటికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. నెక్స్ట్ వచ్చేసి గుంటూరులో తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు. దాని తర్వాత బాపట్లలో చూసినట్లయితే రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు. నెక్స్ట్ అలాగే నరసరావుపేటలో చూసినట్లయితే చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల. దాని తర్వాత వినుకొండ. మార్కాపురంలో నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెము, మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి.
అలాగే ఒంగోలులో అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండిపి, కందుకూరు ఇవైతే ఉన్నాయన్నమాట. దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, దాని తర్వాత ఆత్మకూరు, ఉదయగిరి, అలాగే నరసాపురంలో మీరు గనుక చూసినట్లయితే తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లి గూడెము, అలాగే ఈ గూడూరులో గనుక చూసినట్లయితే ఈ సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరుపేట, ఓకేనా, ఇవైతే ఉండబోతున్నాయన్నమాట. అలాగే తిరుపతిలో వచ్చేసి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి, తిరుపతి, చంద్రగిరి, దాని తర్వాత చిత్తూరు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, పలమనేరు, కుప్పము, అలాగే మదనపల్లిలో గనుక చూసినట్లయితే పీలేరు, పొంగనూరు, మదనపల్లె, తంబలపల్లి, హిందూపురంలో వచ్చేసి కదిరి, ధర్మవరము, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, దాని తర్వాత హిందూపుర, దాని తర్వాత అదోనిలో వచ్చేసి పత్తికొండ, అల్లూరి, అదోని, మంత్రాలయం, నంద్యాలలో గనుక మీరు గనుక చూసుకున్నట్లయితే శ్రీశైలము, నంద్యాల, ఆలగడ్డ, బనగపల్లి, పాణ్యం, దాని తర్వాత వచ్చేసి కడపలో గనుక ఇక్కడ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జమ్లమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, దాని తర్వాత కమలాపురం, పులివెందుల, కడప, అలాగే రాజంపేటలో కనుక చూసినట్లయితే బజ్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, అలాగే కర్నూలులో కనుక చూసినట్లయితే నందికొట్నూరు, కర్నూలు, దోనే, మనకు కోడూరు, ఓకేనా. దాని తర్వాత అనంతపూర్లో వచ్చేసి రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, రావకొండ, అనంతపురం, రాప్తాడు, లింగనమల, తాడిపత్రి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు దాదాపుగా 32 జిల్లాలనైతే విభజన చేసేందుకైతే ప్రభుత్వము రూపకల్పన చేస్తూ ఉందన్నమాట. సో మీ యొక్క నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో మీ యొక్క గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇవి మనకు ఇప్పుడే ప్రజెంట్ అయితే విభజన అయితే చేసేయడం లేదని ఒక ప్రభుత్వం ఒక నమూనా అయితే రిలీజ్ చేసిందనమాట. ఇంకా మనకు క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వలేదు ఈ జిల్లాల విభజన ప్రక్రియ మీద, ఓకేనా. జస్ట్ మనకు ఒక ఇంటిమేషన్ అనేటువంటిది అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి, ఓకేనా, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క జిల్లాలు, మండలాల, గ్రామాల పునర్నిర్వహణ స్థితిని మనకు నిర్ణయించైతే పోతున్నారనమాట. దీనికంటూ సపరేట్గా ఒక టీంని కూడా అరేంజ్ అయితే చేయబోతుంది ప్రభుత్వము, ఓకేనా. సో మనకు ఈరోజైతే ఆల్రెడీ కూడా మనకు స్టార్ట్ అయితే అయ్యి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్‌లో మొదటి అంతస్తులో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం అనేటువంటిది అయితే జరుగుతుందనమాట. ఈ సమావేశం అనేటువంటిది ముగిసిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ జిల్లాలు, మండలాల, గ్రామాల పునర్నిర్ణయ సంస్థకు సంబంధించి, ఓకేనా. సో ఏదేమైనా ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి. సో మనకు ప్రజెంట్ ఇప్పుడైతే ఈ యొక్క విభజన అనేటువంటిది అయితే చేయడం లేదు. బట్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నిర్ణయం తీసుకొని సో వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.